ఏడైందా ఇక్కడ 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 కొట్టిర్రా అబ్బో ఏమైంది ఆయా అయిందా ఎవరు కొట్టిర్రు నేనే కొట్టినానా పండు కొట్టిందా అన్నిటికీ నేనా బి చి వాసన వాసన వస్తుంది దండం ఇట్లాను మమ్మీ ఇట్లా ఇక అమ్మా ముగ్గురికి ముగ్గురు తోడు దొంగలరా నాయన అయ్యో 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 ఇక ఓ డింగ్రీ అయ్ నీ డ్రెస్ సూపర్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దుగాలైతే మా వరలక్ష్మి ఇలా అప్పుడైతే కొద్దిగా కోపం లేదు. సో వరలక్ష్మి అయితే 5:30కే లేచింది. సో ఆమెకు ఆరోగ్యం బాగుంటే హెల్తీగా లేస్తుందబ్బా, ఇది ఒక అదృష్టం అని అనుకోవాలి. సో నేను లేచిన టైంలోనే ఈరోజుతో 4 రోజులైంది గోశాలకు టచ్ కాక, నేను స్నానం చేసుకోక చాలా అంటే చాలా డల్ ఉంది, పానం బిజర్స్ వస్తుండే. సో వరలక్ష్మి ఉండి కొద్దిగా నీళ్ళు పట్టిపోవా, కొద్దిగా నాకు పానం జర సుస్తుగా ఉంది అంటే సరేలే అని నేనైతే వాటర్ కోసం అయితే ఆగాను. సో ఫైనల్గా అయితే వాటర్ అయితే పట్టేసుకున్నాం అబ్బా. యోగా చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఈరోజు ఏమనుకున్నా అంటే, నాకు నా బాడీ ఎక్కువగా హీట్ బాడీ కదా, 2-3 రోజుల నుంచి ఎగ్గు తిన్నాను. సో నేనేం చేసినానంటే కలమంద మొత్తం ఇలా తీసేసుకొని, ఇప్పుడు కలమంద మన కుక్కడపల్లిలో అయినా గచ్చిబౌలిలో అయినా జ్యూసులాగా ఎగబడి తాగుతాం. ఇదే కలమంద మనం ఇంటికి తెచ్చుకొని రోజుకి ఇంత ఒక 3 చెంచాలు సేదుదే, చక్కెర కలుపుకోవద్దు. మీకు ఒకవేళ చక్కెర ఇష్టం అనుకుంటే చక్కెర కలుపుకోండి, చక్కెర ఇష్టం లేదు డైరెక్ట్ సేదు అంటే చూడండి ఇదంతా. కొంతమంది జ్యూస్ లాగా తాగుతారు కదా. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, జ్యూస్లో కెమికల్ అయినా కలపచ్చేమో కానీ ఇట్లా డైరెక్ట్ తినడం వల్ల మనకు వేడి అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. నేను ఎందుకు భయ్యా ఇదంతా తినడం అవసరమా అంటే, భయ్యా నేను చెప్పేది ఏంటంటే, మన ఒంట్లో వేడి అనేది ఎంత ఉన్నది అనేది మనము తెలుసుకోవడంకో దాని గురించో కాదు, కానీ నా బాడీ మొత్తం హీట్ బాడీ భయ్యా. సో నేను ఇలా కలమంద, ఇలా నిమ్మకాయ నీళ్ళు ఇవే ఎక్కువగా తాగితే నాకు హెల్తీగా ఉంటుంది, హెల్తీ పోయి కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇక యోగాకి వెళ్ళే మూమెంట్లోనే మొత్తం పనులు బ్రష్ చేసి మొత్తం కంప్లీట్గా అయితే తినేసిన భయ్య. ఎందుకంటే మీకే ఎందుకు చూపించాలి అని అనుకుంటున్నా అంటే, నేను చేసే ప్రతి ఒక్కటి మీకు తెలియాలి కదా. సో దాని గురించే, ఇంకే ఉద్దేశం లేదు. ఇలాంటివే నేను ఎక్కువ ఇష్టపడతాను. మటన్ చికెన్ ఏమో పక్కన పెట్టండి, బీరు కళ్ళు ఇవన్నీ కంప్లీట్గా ఆఫ్టర్ 2 years అయింది ఇవన్నీ బంద్ చేసి. అంటే మ్యారేజ్ కాకముందు కొద్దిగా ఉండే, మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా తాగుతుండే, కానీ ఇప్పుడు ఆయనతో బంద్ చేసినాను. సో ఎందుకో తాగబుద్ధి కాలేదు, బంద్ చేయాలని ఒక ఉదాహరణతోనే తగ్గించేసినాను. సో ఇది ఫ్రెండ్స్, ఇక మా వరలక్ష్మి ఇంటికి ఏం చేస్తుంది అని అనుకుంటే పనులు అయితే దోముతుంది. సో అలా హలో మాట్లాడు, హలో గుండు, హలో హ్యాపీ ఇగో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు యోగాలు అయితే కంప్లీట్గా అయితే వామప్లు ఎక్కువ చేయించారు. L3 L4 దాని గురించి ఎక్కువ చేయించారు. ఇంకో విషయం ఏంటంటే, నేను బై మిస్టేక్లో క్యాస్ట్రాల్ అనుకొని ఆముదంతో ఆయిల్ అయితే తిన్నాను కదా. అది తిన్న తర్వాత ఒక
2-3 అవర్స్ వామిటింగ్ లాగా అయింది, మౌంటింగ్ అయింది, కానీ వామిటింగ్ అయితే రాలేదు. తర్వాత కొన్ని పాలు తాగి పడుకున్నా. నాకెందుకంటే పాలు తాగే అలవాటు ఉంది. సో నైట్ పూట ఒక ఆవు పాలన్నా బర్రె పాలన్నా తెచ్చుకొని తాగి మళ్ళీ యథావిధిగా అయితే ఇక రిలీఫ్ అయినా. పాలు తాగిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయినా. మా వరలక్ష్మి తిడుతుంది, ఎవరు ఏం చెప్పినా కానీ అట్లా తెచ్చుకొని తాగడం ఎంతవరకు కరెక్టు, నువ్వు తెలియదా అని అంటే, నాకు తెలియదు కదా, వేరే మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తే అట్లా నేను ట్రై చేసినాను. కానీ నాకైతే ఆముదం అనేది స్మెల్ ఎక్కువ అయిపోయింది. ఆ స్మెల్కి తినబుద్ధి కాలేదు. అయినా కానీ పెరగన్నాము మిల్లెట్స్లో సామాన్లో కలుపుకొని అయితే తిన్నాను. సో నాలాగా మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే నిన్న డే మొత్తం కడుపు అంతా టైట్ అయిపోయింది. కానీ వాష్రూమ్ అంత మూలాధార చక్రం మాత్రం అంత ఫ్రీగా అయితే రాలేదు, నార్మల్గా అయితే వచ్చింది. అంటే కొద్దిగా మోషన్స్ ఎక్కువ ఆముదం వాడడం వల్ల అని అంటారు కదా. నా అదృష్టం ఏంటంటే 2 చెంచాలకే నాకే ఇంత ఎఫెక్ట్ ఉంటే, అదే ఇంత అంటే ఆముదంలో గింత నూనె అంట తాగితే మినిమం ఒక్క 3 గంటల్లో 5 నుంచి 6 మందికి కంటిన్యూగా మోషన్స్ వస్తూనే ఉంటాయంట కంటిన్యూగా. సో కొంతమందికి రిలాక్స్ కాక శవాసనం అట్లాంటి మూమెంట్లో కొద్దిగా ఇబ్బంది అవుతుందంట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మా వరలక్ష్మి అయితే ఈరోజు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. సో అలా జరిగింది నా లైఫ్లో, అలా మాత్రం చేయకండి. సో ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ కలమంద తిన్న తర్వాత కలమంద తిన్న తర్వాత ఏమైందంటే కొద్దిగా సేద్ అనిపించింది. అది వీడియో ఉంది. సో అట్లా ఫ్రెండ్స్, నా లైఫ్లో కొన్ని విశేషాలు జరిగిన కొన్ని మూమెంట్లని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మా వరలక్ష్మి రోజు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. ఎందుకంటే రేపు ఏమన్నా మాట్లాడు ఇక ఇంతే అన్నట్టు ఉంటుంది. ఇంకా రేపు వాళ్ళ నానమ్మది నెలమాసికం ఉంటుంది కదా. సో దాని గురించి అయితే వెళ్తుంది. 1 డే ముంగటే వెళ్తా అని అన్నది. సరే వెళ్ళు అని అన్నా. ఇంకా 10:30, 11 o'clock అయితే వెళ్తాం ఇంటికి అయితే. సో ఈరోజు నా లైఫ్లో ఇలా జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మన వాళ్ళందరూ మీరందరూ నా సపోర్ట్ ఉంటారు, నాకంటూ ఒక సపోర్ట్ ఉంటుందని ఒక చిన్న ఆశతో మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. సో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చి తక్కువనే ఉంటుంది, 1+1 ఉండొచ్చు. కొద్దిగా మాకు తెలియాలి కదా, మీరు ఎంతమంది మాకు సపోర్ట్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఉంటారు, అందరు సపోర్ట్ చేస్తారు. ఏంది మాట్లాడుతున్నా? చెప్పు తిన్నావా? ఇదే అమ్మా అంటుంది, ఇంక అంతే, ఇంకేమన్నది ఈమా అది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు అయితే నైట్ వరకు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను డిఆర్డిఆర్లో ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్గా ట్రై చేస్తున్నా. ఎందుకంటే నేను చదివిన కోర్సు కదా. ఆఫ్టర్ 7 years అయిపోయింది కదా. అందరూ అక్కడ ఉన్న కొంతమందికి అడిగితే ఆయన ఉండి ఏమన్నాడంటే, ఒక అన్న అశోక్ అన్న నుండి ఆయన ఏమన్నాడంటే, బాబు ఇప్పుడు అందరికీ ఫ్రెషర్స్ అంటే కొత్త వాళ్ళు కావాలా, నువ్వు 7-8 ఏళ్ళు అయింది అప్పటి నుంచి ఏం చేసినావంటే, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం చేయలేకపోయినాను అంటే, సరేలే నీ ప్రయత్నం ఈరోజైతే రిజ్యూమ్ అని అన్నాడు. సో ఈరోజైతే వెళ్ళను, వెళ్తే సోమవారం వెళ్తాను. ఎందుకంటే సార్లు అందరూ ఇంకా బెటర్గా ఉంటారు కదా, ఎందుకంటే లీవులు చుట్టీలు ఉండొచ్చు. సో అది ఫ్రెండ్స్, బాయ్. ఏమన్నా సోది అనిపిస్తే సారీ భయ్య, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే. ఈరోజు నేను వరలక్ష్మి చాలా అంటే చాలా కొట్లాడుకున్నాము. పెద్ద గొడవ జరిగింది ఇంట్లో. ఎందుకంటే పొద్దుగాల నేను అది ఏదో సినిమా చూస్తున్నా, డిస్టర్బ్ చేసింది. సరేలే అని ఇక నేనేమనుకోకుండా స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ కొద్దిసేపు సినిమా చూసే టైంకి ఇక ఉండి కొద్దిగా సతాయించింది బాగా. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నొసటి భాగంన బాగా నొప్పి పెడుతుంది భయ్య నాకు. ఆఫ్టర్ నిన్న నైట్ నుంచి బాగా పెయిన్ అవుతుంది. కంట్లో ఏమైనా ఉందా అంటే కంట్లో ఏం లేదు, కానీ పెయిన్ అవుతుంది బాగా.
అయితే ఏందో ఏమో ఇట్లా రెప్ప గట్టిగా వేస్తే ఇదంతా పెయిన్ ఇట్లా గుంజుతుంది, ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా కన్నుని ఇట్లా గుంజుతుంది చూడు. ఇట్లా ఇటు సైడ్ అయితే బాగా పెయిన్ అవుతుంది, ఇది ఈ లోపల భాగం, ఈ కింద భాగం. సో కొద్దిగా పెయిన్ అవుతుంది, దేనికి అవుతుందో నాకైతే తెలీదు. ఈరోజు కొద్దిగా వీడియో అనేది లేట్ అయిపోయింది, అప్లోడ్ చేసేస్తా ఇప్పుడే. ఏం లేదు, వరలక్ష్మితో అయితే కొద్దిగా గొడవ అయింది. గొడవ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయితే మాట్లాడినా. నా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తా అన్నది, సరే వెళ్ళు అన్న. నేనన్నా ఇవన్నీ ఎందుకు, బండిలో ఏడ్చేస్తానన్నా. కొద్దిగా లేట్ అయింది, అందుకోసం ఆమె ఏం చేసింది తెలుసా, నేను వెళ్ళను, నాకు అవసరం లేదు, నేను ఇంటికాడ ఉంటాను. నేను ఇప్పుడు నైట్ 10 o'clock వరకు వర్క్లోనే ఉంటానండి. 3 గంటల నుంచి 10 o'clock వరకు వర్క్ చేస్తాను అట్లా. సో ఇక ఉండి మొత్తుకుంది, ఏడ్చింది, గప్ప 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 ఏదేదో మాటలు అన్నది. అంటే క్యాజువల్గానే మాట్లాడింది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎక్కువగా భార్యలతో క్లోజ్గా ఉంటే ఇవి బాధలు తప్పవని అనుకుంటున్నాను. కానీ పనికి వచ్చిన తర్వాత అయితే అన్నాను, వచ్చేసిన పనికి అన్నీ ఎప్పుడు నేను వర్క్కి వెళ్ళినా వచ్చేటకన్నా ఫోన్ చేసి చెప్తాను. సో నాకు ఎందుకంటే ఏమైనా చేస్తుండొచ్చు, ఏమైనా ఫేషియల్ చేస్తుండొచ్చు అని అనుకున్నాను. దేవుడి దేవాలు అయితే జ్వరం అయితే తగ్గిందబ్బా, ఇప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ కన్ను కొద్దిగా పెయిన్ అవుతుంది, బాగా పెయిన్ అవుతుంది. గురువుగారికి ఫోన్ చేశాను, నేను బిజీ ఉన్నా అని అంటే. సో అట్లా ఒక్కొక్క టైంలో కొన్ని విషయాలు నా నుంచి ఏమైనా మిస్టేక్ అయితే సారీ భయ్యా. సో ఓన్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొద్దిగా అంతో ఇంతో కొద్దిగా ఏమన్నా బెటర్గా ఉంటుందేమో అని కొద్దిగా ఆలోచన అయితే చేస్తున్నా. అమ్మబి అన్నది కొద్దిగా ఇంట్లో నేను బి ఖాళీగానే ఉంటుందా, బిజినెస్ చేస్తాను అని అంటుంది. సో ఆ బిజినెస్ ఏందో అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో ఏమో, కొద్దిగా కోపం అయితే ఉంది. రేపు వాళ్ళ నానమ్మది నెలమాసికం ఉంది. నెలమాసికం అంటే సంవత్సరంకి పెద్దరమాస వచ్చే వరకు ఆమెకి ఏమేమి ఇష్టమో నెలకి పెడుతుంటారు కదా, అది రేపు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చేస్తుండే, అయితే మా అత్తమామ సోనా గురువారం రోజు ఏం ముట్టుకోరు, అది ఎప్పటి నుంచో ఉంది. సో అందుకు రేపు చేయొచ్చు. కొద్దిగా రేపు వాళ్ళతో కొద్దిగా మాట్లాడతాను. సో అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వరలక్ష్మి ఈరోజు మొత్తం మీద ఏం మాట్లాడలేదు, కొద్దిగా డల్ అయిపోయింది, కొద్దిగా గొడవ అయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా భయ్య? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ కొడతలేరు, ఒక లైక్ నుంచే బూస్టింగ్ పెరుగుతుంది. ప్లీజ్ అబ్బా, ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక సబ్స్క్రైబ్ మీ దయ అంతే. ఇదంతా వర్క్లోనే చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇదంతా ఇక్కడ కింద చూస్తారు కదా, నేను కటింగ్ చేస్తున్నా వర్క్. సో అది బాయ్ ఫ్రెండ్స్.